హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి 2024లో కట్ ఆఫ్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనే డౌట్ అయితే చాలామందికి ఉంది. సో కొంతమంది వీడియో కూడా చేయమంటున్నారు. సో యూజ్ ఉందనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి, మిగతా వారు ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి 2 ఇయర్స్ నుండి కట్ ఆఫ్ ఎలా ఉందో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే కట్ ఆఫ్ అనేది మనకి రిజల్ట్స్ వచ్చిన వెంటనే వస్తుందా, లేదంటే రిజల్ట్స్ రాకముందు వస్తుందా, సో ఎలా ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ కట్ ఆఫ్ ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం. మనకి కట్ ఆఫ్ అనేది ఫస్ట్ పేజ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ అవ్వాలి. అంటే ఫస్ట్ పేజ్ రిజల్ట్స్ అయిపోయి వాళ్ళ యొక్క కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోతుంది కదా. కౌన్సిలింగ్ కంప్లీట్ లాస్ట్ డేట్ ఎప్పుడు అయిపోతుందో ఆ రోజు కాకుండా సో తర్వాత 2 డేస్ తర్వాత అయితే మనకి వెబ్సైట్లో ఈ కట్ ఆఫ్ అనేది పెడతారు. సో అప్పుడు మనకి కట్ ఆఫ్ వస్తుంది. మనకి ఎక్కడి వరకు కట్ ఆఫ్ అయింది, మనకి ఎందుకు సీట్ రాలేదో అనే దాని గురించి అయితే అక్కడ మనం వెబ్సైట్లో చూసుకోవచ్చు. సో ముందైతే మనకి రాదండి. మరి మనకి 2 ఇయర్స్ నుంచి కట్ ఆఫ్ ఎలా ఉంది, మరి ఇయర్ పెరుగుతుందా లేదా అంటే మనకి 2022లో అయితే మనకి ట్రిపుల్ ఐటీకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయో లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా. 43,000 ప్లస్ అలా అయితే వచ్చాయి. సో అప్పుడు మరి మనకి ఫస్ట్ పేజ్ కట్ ఆఫ్ ఇది. అంటే తర్వాత ఇంకా సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ కూడా జరిగింది. వాటి యొక్క కట్ ఆఫ్స్ కూడా ఉంటాయి. కానీ ఫస్ట్ పేజ్లో ఎవరికి సీట్ వచ్చిందో వాళ్ళ యొక్క కట్ ఆఫ్ అన్నమాట. సో అప్పుడు మనకి 43,000 సీట్స్ వచ్చేటప్పుడు మనకి కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. సో మరి అలా ఎందుకు ఉందంటే ఆ ఇయర్ వచ్చే మార్క్స్ బట్టి ఈ విధంగా అయితే ఉంది. మళ్ళీ మనకి 2023లో మనకి టోటల్ అప్లికేషన్స్ 38,000 ప్లస్లో వచ్చాయి. అయినా కూడా మనకి కట్ ఆఫ్ తగ్గుతుందేమో అనుకుంటే కట్ ఆఫ్ తగ్గలేదండి. ఇప్పుడు మీరు 2022 కట్ ఆఫ్ చూసారు కదా ఫస్ట్ పేజ్ది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నది 2023 ఫస్ట్ పేజ్ కట్ ఆఫ్ అన్నమాట. సో లాస్ట్ ఇయర్ కన్నా మనకి కొంచెం మార్క్స్ అనేవి ఎక్కువగా ఉంటేనే సీట్ వచ్చింది, అంటే కట్ ఆఫ్ పెరిగింది. అదేంటి మరి అప్లికేషన్స్ తక్కువ వచ్చాయి కదా, కట్ ఆఫ్ మరి ఎలా పెరుగుతుంది అని అనుకోవచ్చు మీరు. అప్లికేషన్స్తో అక్కడ ఎక్కువ సంబంధం లేదు. ఆ ఇయర్ వచ్చే పాస్ పర్సంటేజ్ అలాగే హయ్యెస్ట్ మార్క్స్ బట్టి మనకు కట్ ఆఫ్ ఉంటుంది. 2023లో కట్ ఆఫ్ పెరిగింది. మరి 2024లో మనకి జూన్ 11వ తేదీకే 48 అప్లికేషన్స్ దాటే మనకి వచ్చేసాయి కదా. సో మరి ఇంకా మనకి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా. జూన్ 25 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మరి కట్ ఆఫ్ అనేది పెరుగుతుందా అంటే సో ఇప్పుడు కూడా మనకి అప్లికేషన్స్తో సంబంధం లేదండి. ఎందుకంటే అక్కడ మనకి 50,000 ప్లస్లో వచ్చినా 60,000 ప్లస్లో వచ్చినా కూడా అక్కడ మనకి ఉన్నవి 4,400 సీట్స్ కాబట్టి ఈ 50,000 అప్లికేషన్స్లో ఎవరివి హయ్యెస్ట్ మార్క్స్ ఉన్నాయో మార్క్స్ ప్రకారం తీసుకుంటారు కాబట్టి సో మనకి ఇయర్ వచ్చే 10th క్లాస్ పాస్ పర్సంటేజ్ అలాగే హయ్యెస్ట్ మార్క్స్ బట్టే ఉంటుంది. సో అంటే మనకి 10th క్లాస్లోన ఇయర్ చాలామందికి ఎక్కువ మార్క్స్ అయితే వచ్చాయండి. కట్ ఆఫ్ అనేది తగ్గే ఛాన్స్ అయితే లేదు. సో మరి పెరిగే ఛాన్స్ ఉంటుందంటే పెరిగే ఛాన్స్ కూడా ఒక 1 or 2 మార్క్స్ ఉంటే ఉంటుంది. ఒకవేళ ఏమైనా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ట్రిపుల్ ఐటీకి అప్లై చేయకపోతే వేరే కోచింగ్ కోసం ప్రిపేర్ అయిన వాళ్ళు అయితే వేరే ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయిపోతే మనకి తగ్గితే ఒక 1 or 2 మార్క్సే తగ్గుతుంది. పెరిగినా కూడా 1 or 2 మార్క్సే పెరుగుతుంది. సో నా అంచనా ప్రకారం కట్ ఆఫ్ అనేది ఇలానే ఉండవచ్చు, లేదంటే ఇంకొక 1 మార్కు పెరగవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ట్రిపుల్ ఐటీకి కొంచెం 580 ప్లస్లో ఉన్న వాళ్ళు చాలా వరకు ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఐఐటీకి కానీ నీట్కి కానీ ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. అటువంటి వారందరూ ఆల్రెడీ ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అయిపోతారు. కొంతమంది అప్లికేషన్ పెట్టినా కూడా జస్ట్ మనకి పెట్టాలి అని పెడతారు, కానీ వాళ్ళు సీట్ వచ్చినా కూడా కొంతమంది వెళ్ళరు. అలాంటప్పుడే మనకి సెకండ్ పేజ్లో కొన్ని సీట్స్ మిగులుతాయి కాబట్టి సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అనేవి కూడా జరుగుతాయి. సో మనకి ఈ విధంగా అయితే కట్ ఆఫ్ అనేది ఉంటుందండి ఈ ఇయర్ కూడా. సో ఒక 1 or 2 మార్క్స్ అటు ఇటుగా అయితే అవుతుంది, కానీ అంతకు మించి ఎక్కువగా మనకి కట్ ఆఫ్ అనేది తగ్గే ఛాన్స్ ఉండదు, అలాగే పెరిగే ఛాన్స్ కూడా ఉండదు. సో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు టెన్షన్ పడొద్దు. ఇది 24 మార్క్స్ యాడ్ చేశాక వచ్చిన కట్ ఆఫ్ అన్నమాట. సో మీ ఈ మార్క్స్ కన్నా 24 మార్క్స్ మైనస్ చేసుకొని 10th క్లాస్లో మీకు అన్నీ వచ్చి ఉంటే మీకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మాత్రం ఈ మార్క్స్కి క్రాస్ చేస్తేనే
వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.